స్పేస్ లోకి వెళ్ళారంట సార్, పట్టించుకోవట్లేదు. మా బెల్ట్ వేసుకున్నాడు, సీట్ బెల్ట్. వీడికి ఇస్తాను చూడండి, వీడికి బ్రేక్ అంట. మొత్తం ఈ రోజు 3,000 రూపాయలు బొక్కొడిపోయింది సార్ ఆఫ్టర్ మ్యారేజ్. చూడు చెట్టు తగిలేసి జాగ్రత్త. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. ఈ రోజు నేను మా బామ్మర్ది ఉదయ్ గడి కలిసి ఇన్ఆర్బిట్ మాల్ కి వెళ్తున్నాం అనమాట. మా వైజాగ్ లోని అతి పెద్ద మాల్ అది. అక్కడ గేమ్ ఆడడానికి బుద్ధి నుంచి తాహతాలు ఆడిపోతున్నాడు గ్రౌండ్ ఫ్లోర్ లో. మా బామ్మర్ది గడికి స్కూటీ అంటే చాలా ఇష్టం, కానీ బండి తాళం, ఎందుకంటే వాడి దగ్గర లైసెన్స్ లేదు కదా. ఆ ఫంక్షన్ హాల్లోనే మా రిసెప్షన్ జరిగింది. నా స్వామి అనుగ్రహం లేనిదే నేను ఏది చేయలేను. ప్రతి చోట ఆయన కనిపిస్తూ ఉంటారు నాకు. అదిగో దూరంగా కనిపిస్తుంది, లైట్లు ఎక్కువ ఉన్నాయి. అదే ఇన్ఆర్బిట్ మాల్ అనమాట. ఇది మా విశాఖపట్నంలోని దొండపర్తి కైలాసపురం రోడ్ లో ఉంటది అనమాట. ఫైనల్ గా అయితే మనం రీచ్ అయిపోయాం మన ఇంటి దగ్గర నుంచి. ఫైనల్ గా ఇన్ఆర్బిట్ మాల్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట. మా బ్యాక్ సైడ్ ఉంది, సారీ మా బ్యాక్ సైడ్, మా బ్యాక్ సైడ్ కాదు. హౌ యు ఫీల్? ఎలా ఉంది? బాగుంది, పద వెళ్దాం. అదేనండి ఇన్ఆర్బిట్ మాల్. వావ్, ఇన్ఆర్బిట్ మాల్. మా ప్రయత్నం ఏంటంటే ఓన్లీ మేము గేమ్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తాం. చాలాసార్లు వెళ్ళాం లోపలికి, ఇది అయిపోతారు అనుకుంటాను. బట్ గేమ్స్ పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్తాం. గేమ్స్ అక్కడ వస్తా ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే. ఎంట్రన్స్ ఇలా కనిపిస్తుంది, చాలా పెద్దదే. ఎలా ఉంది ఉదయ్, నీకు ఎలా అనిపించింది? వాడికి బాగుందంటే నాకు బాగుందండి. కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆ చెట్టు ఏదైతే ఉందో అలాగే వదిలేశారు అనమాట, కొట్టకుండా. చాలా దానివల్ల ఇంకా మంచి ఏటొచ్చిందిరా, దాన్ని చదువుకోండి ఫస్ట్. బాగా వచ్చింది. ఏటో అంటారు, రావట్లేదు సార్ నాకు, రావట్లే. దాన్ని ఏదో అంటారా, లుక్ వచ్చింది, మంచి లుక్ వచ్చింది. అమ్మా, పరిస్థితి అలా ఉంది. మేము మాట్లాడుతాం కూడా మాకే తెలియట్లేదు సార్. ఎంట్రన్స్ అయితే చూపిస్తాను పదండి మీకు. ఈ ఎంట్రన్స్ చూడు, చెట్టు తగిలేసి జాగ్రత్త. ఇలా ఎంట్రన్స్ నీట్గా సెక్యూరిటీ చెక్ అయితే చేస్తున్నారనమాట ఈ సెక్యూరిటీ అతను. సార్ నా దగ్గర ఏట్ లేదండి, పంపించండి. అమ్మయ్య పంపించారా బాబు. ఫస్ట్ లోపలికైతే వస్తాం, ఫుల్ చిల్ గా ఉంది. ఫుల్ ఎంట, లోపల బయట ఎంట, లోపడేమొచ్చి చల్లగా ఉంది. ఫ్లోర్ లో ఉంది గేమింగ్ సెక్షన్, మనకి తెలీదు, ఎత్తుక్కోవడమే. సెక్యూరిటీ అదో పైన ఉన్నాయి, అదిలాగో గేమ్ జోన్ పక్కన ఉన్నాయి, టైమింగ్ జోన్. వెళ్దాం. అదండి గాయస్, వెళ్ళిపోదాం. చలో చలో చలో. పెద్ద పెద్ద షోరూమ్ లో ఉన్నాయి, ప్యాంతులోన్స్ అంట. వావ్, చాలా లైన్ ఎక్కువ ఉంది లిఫ్ట్ లోనైతే. ఈ లిఫ్ట్ ఎక్కగానే పైకి వెళ్తే మనకి గేమింగ్ జోన్ వచ్చేసి గేమింగ్ జోన్. నేను ఎక్కింది ఎస్కలేటర్. అక్కడ టైం జోన్ అని కనబడుతుంది కదండి, అదే గేమ్ జోన్ అనమాట. మనం అందులోనే వెళ్ళి ఆడుకోబోతున్నాం. చిన్న పిల్లలకి ఇది గేమింగ్ జోన్ అనమాట. ఏంటి, ప్లే అండ్ లర్న్. సో ఇక్కడే ఉంది, అక్కడ టికెట్ తీసుకోవచ్చు, లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. పిల్లలందరూ బాగా ఆడుకుంటున్నారు, చూడొచ్చు. క్యాచ్ పెట్టాడు రా, సెల్ఫీ తీసుకొని పారిపెట్టాడు. చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు. హాయ్ హాయ్ హాయ్. ఆ సెల్ఫీ తీసుకున్నాం. ఓకే డన్. సో ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, మా వాడు కూడా ఆడతాడు. ఇప్పుడు టోకెన్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు కదా. ఇక్కడ గేమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని గేమ్స్ ఉదయ్
ఇక్కడ చాలా సీరియస్ గానే గేమ్ ఆడుతున్నాడు. చూద్దాం. అయ్యా అవలే అవలే ఫెయిల్. యా ఇట్లా గేమ్స్ ఉంటాయి. ఇది ఆడతావా? ఉదయ్ గడి ఇది ఆడతాడంటే ఈ గేమ్. చూద్దాం దీన్ని ఎలా తీసుకోవాలి. టోకెన్ ఎక్కడ తీసుకోవాలి రా అసలు? పద టోకెన్ దగ్గరికి వెళ్దాం. టోకెన్స్ తీసుకుందాం ఫస్ట్. కార్డ్ వచ్చేసి 1500. ఇక్కడ కార్డ్ తీసుకోవాలి. ఇక్కడ మెంబర్షిప్స్ కూడా ఉన్నాయి అనమాట. గోల్డ్ కార్డ్ నుంచి లైట్ కార్డ్, ప్రీమియం కార్డ్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ 1500 అనగానే కార్డ్ అయితే తీసుకోలేదు. ఆలోచిస్తున్నాం ఇంకా తీసుకోవాలా వద్దా అని. నాకు ఈ గేమ్ అయితే ట్రాప్ లాగా అనిపించింది అనమాట. మనం ఎన్నిసార్లు డైరీ మిల్క్ కోసం ట్రై చేసినా కూడా డైరీ మిల్క్ అయితే రాదనమాట. బట్ ఫుల్ కాన్సన్ట్రేట్ చేసే మాత్రం ఆడితే కనుక మనకైతే డైరీ మిల్క్ చాక్లెట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ కార్నివల్ అని ఉందన్నమాట. ఈ కార్నివల్ లో చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ గేమ్ స్టార్ట్ చేయగానే అక్కడ రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ అందులో వేస్తే మనకి అక్కడ టెడ్డీ బేర్స్ ఉన్నాయి కదా, అవి ఇస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి పవర్ గేమ్. మన సుత్తొట్టుకొని హ్యామర్ తోటి చాలా గట్టి కొట్టడం ఇలాగ డుబుక్ అనుకొని అక్కడ ఎంత ఫోర్స్ తో కొట్టామో అక్కడ పౌండ్స్ అయితే చూపిస్తుంది అనమాట మనకి. ప్రెసెంట్ అయితే ఈ హ్యామర్ ని అక్కడే పెట్టేద్దాం. తార్ రాక్స్ లాగా ఉంది. తార్ రాక్స్ అంటే తార్ హ్యామర్ లాగా ఉంది. మా బామ్మర్ దుదయగడ కూడా ఆ తార్ హ్యామర్ ని పట్టుకుని టపక్ మనం కొడదామని ప్రయత్నించాడు. చాలా గట్టి కొట్టాడు అనమాట. పక్క నుంచి సెక్యూరిటీ గార్డ్ గట్టిగా అరిచాడు అనమాట. అది గేమ్ ఆడుతున్నప్పుడే కొట్టాలని. ఆ హ్యామర్ ని జాగ్రత్తగా అక్కడ పెట్టేసి ఇలా సైడ్ కి వచ్చి ఉన్నాము. ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడుతున్నారు ఒక ఫ్యామిలీ. వాళ్ళ పిల్లల్ని చూడండి అలా ఎంత చక్కగా ఆడిపిస్తున్నారు. వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ చాలా హ్యాపీ ఫేసెస్ చూడొచ్చు మీరు. చిన్నప్పుడు మా అమ్మ నాన్న కూడా ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఇలా గేమ్స్ కి అయితే తీసుకెళ్లేదు మమ్మల్ని. బట్ మా పేరెంట్స్ మాకు ఇచ్చిన ప్రేమ చాలండి. మాకు గేమ్స్ అవన్నీ ఏం అవసరం లేదు. మమ్మల్ని ఎంత పెద్ద చేశారు, ఇంకేం కావాలి చెప్పండి. అమ్మ బాబాయ్ ఆంటీలు కూడా ఆడేస్తున్నారు ఇక్కడ గేమ్స్. ఇంట్లో సీరియల్ వదిలి మరి ఆడేస్తున్నారు ఇక్కడ. చిన్న పెద్ద అని తేడా లేదండి. గేమ్స్ అంటే గేమ్స్, ప్రతి ఒక్కరు ఆడొచ్చు. చెప్పడం మర్చిపోయానండి. ఫస్ట్ మా ఆవిడ రాను అని చెప్పేసి ర్యాపిడో బుక్ చేసుకొని మరి ఇన్ఆర్బిట్ మాల్ కి నేను ఉన్న ప్లేస్ కి అయితే వచ్చేసింది. గేమింగ్ జోన్ లో చాలా సేపు సరదాగా గడిపేసిన తర్వాత ఇప్పుడు నేను మా బామ్మర్ది గాడు కేఎఫ్సీకి వెళ్ళిపోతున్నాం. కేఎఫ్సీలోని కేఎఫ్సీ అక్కడే ఉంది. కేఎఫ్సీలో మంచి ఆఫర్లు పెట్టారంట. పదండి తిందాం. చాలా మంది ఉన్నారా. ఇది ఫుడ్ కోర్ట్. చాలా బాగా చేశారు. సూపర్ బాగా చేశారు. కొద్దిగా అంటే ఏదైతే ఉందో చాలా బాగుంది. చాలా ఉన్నాయి. బిర్యానీస్ ఉన్నాయి, సబ్వే ఉంది. ఫుడ్ స్టార్ట్ అయినట్టుంది ఇక్కడ. మోమోస్ చాలా బాగుంది. 896 రూపాయలు బిల్ చేసాం కేఎఫ్సీలో. అండ్ కేఎఫ్సీలో పెట్టిన ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. 2 కోకోకోలు, 2 బర్గర్లు, క్రిస్పీ వింగ్స్ కూడా వచ్చేసాయి. మా ఆవిడ కూడా జాయిన్ అయిపోయింది. యాక్చువల్లీ గేమ్ అనుకుని వచ్చాము. గేమ్ ఆడుతుంది, ఎక్స్ప్లోర్ చేస్తుంది. 1500 రూపాయలు అర్థం కాదు. 1500 రూపాయలు గేమ్ దొబ్బెట్టుకోవడానికి చెప్పేసి ఫుడ్ 1500 రూపాయలు ఫుడ్ తినేస్తాం. చాలా బాగుంది అండి. మా దగ్గర కూడా టైం జోన్ కార్డ్ వచ్చేసింది. టైం జోన్ కార్డ్ గేమ్స్ ఆడతాం. ఆడతావా? ఇది ఆడరా. సరే ఆడతానండి. స్టార్ట్. అయిపోయింది. అప్పలే అయ్యో రాలేదే. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలో. ఒక గేమ్ ఆడడానికి 150 రూపాయలు కాయిన్స్ అయితే తీసుకుందనమాట ఆ ప్లే కార్డ్ నుంచి. ఇంకో గేమ్ ఆడేద్దామని సీరియస్ గా మా వైఫ్ కి తీసుకెళ్తున్నాను అనమాట. మా బామ్మది పక్క నుంచి వద్దు బాబా వేస్ట్ అంటున్నాడు. నేను కూడా నా 7th సెన్స్ యూజ్ చేసి తల గోక్కుంటూ బయటకు వచ్చాను అనమాట. ఇది అయ్యే పనిలా లేదని. రండి ఇంకో గేమ్ ఏదైనా ఆడదాం పదండి. ఇక్కడ బంపర్ కార్స్ కూడా ఉన్నాయి అనమాట. ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటారు. కింద నుంచి పవర్ వస్తూ ఉంటది. ఆ పవర్ ద్వారా కార్లు నడుస్తాయి అనమాట. ఈ గేమ్ రూల్ చాలా సింపుల్ అనమాట. ఈ కార్లో ఎక్కేసి ఒకరినొకరు గుద్దిసుకోవడం. చెప్పలో అంటే చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. ఈ లైన్ లో మేము కూడా నించున్నాం. అలాగా ఎంతసేపు నించున్నా కూడా లైన్ మాత్రం కొద్ది కూడా కదలట్లేదు. ఈ గేమ్ లో దిగాక 3 నిమిషాలు మాత్రం కంటిన్యూగా డ్రైవింగ్ చేస్తూనే ఉండాలి. అందుకని మేమైతే బౌలింగ్ బాల్ కి వెళ్ళిపోదామని ఇక్కడ నుంచి వచ్చాం అనమాట.
ఆ దోళ ఆ సైడ్కి వెళ్ళిపోయిందిరా దోల. అయ్యో రామచంద్ర ప్రభు. ద వన్ అండ్ ఓన్లీ హీరో మా బామ్మర్ది ఉదయగాడు అయితే బౌలింగ్ బాల్ పట్టుకొని వేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. అక్కడ రెడీ అయిపోయి ఆ పెక్కలు, దాన్ని పెక్కలు అంటారు ఏంటంటారు కామెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి. మా అయితే బౌలింగ్ బాల్ పట్టుకొని ఓ టప్ అని ఇసిరాడు అనమాట. జమ్ అనుకొని దూసుకుంటూ వెళ్ళిపోతుంది. మా ఆనందం తట్టుకోలేకపోతుంది. అది అమ్మ సూపర్ రా, ఒకటే ఉండిపోయింది. అబ్బాబా చూసుకో ఏ అయిపోయింది వేసే వెళ్ళి వెనక్కే తగిలింది. ఓ నైస్ పని చేయట్లేదు. Nice shot. Boy. Boy. ఏయ్, 237. నేను కొడతాను ఇప్పుడు. ఇగో వచ్చింది. Fantastic shot. Fine boy. Turning back. ఓ 25 Victory. Well done. ఏయ్, దోలా. guys చూడు ఇక్కడ ఏట్లేదు చూడండి. నెక్స్ట్ టైం సీట్ బెల్ట్ వేసుకొని మేము బంపర్ కార్కి అయితే వచ్చాం అనమాట. సో మా బామ్మర్ది గాడు నేను ఫుల్ గేమ్స్ మామూలు గేమ్స్ కాదు. ఇగో ఇది బెల్ట్ వేసుకున్నాడు, సీట్ బెల్ట్. వీడికి ఇస్తాను చూడు, ఇది బ్రేక్ అంట. అక్కడ ఉంది, వేసుకో. నాడుకు కూడా వేసుకుంది సీట్ బెల్ట్. ఇప్పుడు రండిరా ఉదయ్, ఇప్పుడు నువ్వా నేనా? అందరూ వేసుకున్నారా? నేను తప్పించుకుంటానే. ఆడే గుద్దేస్తున్నాడు. అరే మా వెనకాతలు ఎందులో పడతావు? అచ్చర్ సరిపోదు కదా. ఈడ ఒకడు. త్రీ కార్స్, పాప నేను ఎక్కడంతా, మేడం కూడా పెద్ద పాప కూడా. చిన్నపిల్లలు ఒక దాంట్లో రిస్క్ లేదు.
నువ్వు నాతో కూర్చుంటావు అసలు చెప్పాలంటే సరిపో అలాగా అది చెప్పడమేనా నాకు ఆరు హెల్త్ సర్వీస్ ఉంటుంది కదా తిప్పితే ముందుకెళ్తుంది నువ్వు డైరెక్షన్ తిప్పితే రైట్కి ఇస్తే రైట్కి వెళ్తుంది లెఫ్ట్కి ఇస్తే లెఫ్ట్కి వెళ్తుంది ఏం చెయ్యాలి కదా చూడమే వాళ్ళది అయితే మనం వెళ్తాం $25 బ్యాక్ నేను నీ అంటున్నాను ఏమమ్మా పెద్దనా తాతయ్య ఇప్పుడు బాబాయ్ చిన్నతాత బెంగళూరులోనే ఉన్నాడు ఇప్పుడు మాకు ఇదేదో కష్టపడి కానీ ఇలా ఉండేది కాదు తెలుసా పైన ఒక టేబుల్ ఉండేది ఇంకో పెద్ద వైర్ ఉండేది దానికి కబుర్గా ఉండేది కరెంట్ స్పార్క్స్ వచ్చేది ఇదంతా ఆల్రెడీ బ్యాటరీ అయిపోయింది ఎంత ఆవిడ నన్ను వదిలేసి గేమ్ ఆడుకుంటాను సార్ ఒకలే సరిపోయింది. గేమ్ కంప్లీట్ అవడానికి 6 నిమిషాలు పడుతుందంట. మేము అప్పుడు తిరిగి వస్తాం. మీద సవారీ చేస్తాడు ఈ కుర్రాడు. మా ఆవిడ గారు వచ్చారండి. ఏంటి ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలా అనిపించింది? మేము చాలా బాగుందంట. స్పేస్లోకి వెళ్ళారంట సార్. పట్టించుకోవట్లేదు మా మీద. ఈ రోజు బ్లాగ్ ఎక్కడితో ముగించబడుతుంది. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. చాలా సరదాగా ఇనార్బిట్ మాల్లో అలాగా గడిపేసాం అనమాట. నేను మా బామ్మర్ది మా వైఫ్ అనుకోకుండా వచ్చాము. అసలు తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ గేమ్స్ కూడా ఆడిస్తాం సీరియస్గా. గేమ్స్ బాగున్నాయి. మొత్తం ఈరోజు 3000 రూపాయలు బొగ్గొడిపోయింది సార్. ఆఫ్టర్ మ్యారేజ్ సింగిల్గా ఉన్నప్పుడు ఎంత డబ్బు ఖర్చు అయ్యేది కాదు. ఇప్పుడు ఏం చేద్దాం, తప్పదు మరి. ఓకేనా, నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.